హలో, నా పేరు నీలకంఠ దుర్గా ప్రసాద్. చార్టెడ్ అకౌంటెంట్గా హైదరాబాద్లో ఒక 25 ఏళ్ళ పైబడి ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే గత 25 ఏళ్ళ నా చార్టెడ్ అకౌంటెంట్ అనుభవం చూస్తే క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. 25 ఏళ్ళ క్రితము మామూలు అకౌంటెంట్కి చార్టెడ్ అకౌంటెంట్కి నాలెడ్జ్లో పెద్ద తేడా ఉండేది కాదనమాట. అంటే నేను సిఏ చేసిన ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లో అకౌంటెంట్స్ ఎట్లా ఉండేవాళ్ళంటే, నా దగ్గరకు వచ్చే కంపెనీ అకౌంటెంట్స్ ఆడిట్కి వచ్చేవాళ్ళు ఒక్కోసారి నాకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని నాకు అనిపించేది అనమాట. వాళ్ళు ఆడిట్ చేస్తుంటే ఓన్లీ లీగల్ మ్యాటర్స్ మాత్రమే నేను చెప్పేవాడిని. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రూల్స్ ఎట్లా ఉన్నాయి, లేదా వ్యాట్ రూల్స్ ఎట్లా ఉన్నాయి, కంపెనీస్ యాక్ట్ 1956 రూల్స్ ఎట్లా ఉన్నాయి, రూల్స్ ప్రకారము అకౌంట్స్ ఎట్లా మార్చాలి, రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న ఎంట్రీస్ని ఎలా చేయాలి అనేది చెప్పడం వరకే ఉండేది. బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. 25 ఏళ్ళ క్రితమే అంటే 90స్లోకి వచ్చేసరికి డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ వచ్చేసింది అనమాట. సింగిల్ ఎంట్రీ బహుశా 70s 80స్లోనే తగ్గిపోయింది. గవర్నమెంట్ చేంజెస్ చేస్తూ ఫైనాన్షియల్ ఇయర్ కూడా 90స్లోకి వచ్చేసరికి, అంటే నేను బీకామ్ చదివేటప్పటికి, ఆ తర్వాత సిఏ చదివేటప్పటికి ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st స్టార్ట్ అయిపోయింది. అంతకుముందు 60స్లో 70స్లో ఫైనాన్షియల్ ఇయర్ కొంతమంది దీపావళి రోజు స్టార్ట్ అయ్యేది మార్వాడీస్కి అయితే, తర్వాత ఉగాది రోజు కొంతమందికి సౌత్ ఇండియాలో స్టార్ట్ అయ్యేది, ఇట్లా ఉండేవట. అయితే నా వరకు వచ్చేసరికి 80స్లోకి వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 1st to 31st March గవర్నమెంట్ చేంజ్ చేసేసింది. తద్వారా బుక్స్ అట్లా స్టాండర్డైజ్ అయిపోయింది. తర్వాత డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనేది కంపల్సరీ అయిపోయింది. అంటే క్యాష్ బుక్ రాయడము, లెడ్జర్ పోస్టింగ్ రాయడం, తర్వాత పర్చేజ్ రిజిస్టర్ రాయటము, పోస్టింగ్ ఇవ్వటం, సేల్స్ బుక్ రాయటము, పోస్టింగ్ ఇవ్వటం, జర్నల్ లెడ్జర్ రాయటము, పోస్టింగ్ ఇవ్వటం, అట్లా పెట్టి క్యాష్ బుక్ రిజిస్టర్స్ రాయటము. అప్పుడంతా 90s అంతా రిజిస్టర్సే అనమాట. దాదాపు 2000 తర్వాతనే మెల్లిమెల్లిగా కంప్యూటరైజ్డ్ బుక్స్, అది కూడా టాలీలో బుక్స్ ఫీడ్ చేసి ప్రింట్స్ తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళేటట్టుగా ఉండేదన్నమాట. అయితే అప్పుడు అకౌంటెంట్స్ సిఏ మేము కూడా అంటే అకౌంటెంట్ని క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం వెనక ముందే ఆలోచించి క్వశ్చన్ చేసేదంతా నాలెడ్జ్ ఉండేది వాళ్ళకి. అంటే మేము తప్పనుకుంది కూడా ఇది తప్పేమో అని గట్టిగా చెప్పకుండా, ఇది ఒకసారి చూడండి అంటే, లేదు సార్ ఇది తప్పు కాదు, ఇది ఇట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడం ఏదో జరిగేది, లేదంటే సరి చేసుకోవడం ఏదో జరిగేది అనమాట. బ్లైండ్గా దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పే పరిస్థితి లేకుండా. 25 ఏళ్ళు గడిచిన తర్వాత చూస్తే ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ వచ్చేసాయి. తర్వాత ఇంటర్నెట్ పెరిగింది, సబ్జెక్టు ఇంటర్నెట్లో రకరకాల అకౌంటింగ్ వెబ్సైట్స్ వచ్చాయి, ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి, ఆన్లైన్ కోచింగ్ వచ్చింది, టాలీ కోచింగ్ వచ్చింది, ఎన్నో వచ్చాయి. కానీ వాళ్ళు అన్నీ నేర్చుకుని మా దగ్గరికి జాబ్ కోసం వస్తే, ఒక కంపెనీలో ఒక జాబ్లో ఒక క్యాండిడేట్ని పెట్టించడానికి మాకు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక మంచి జర్నల్ ఎంట్రీస్ వేసి, కొంచెము బ్యాలెన్స్ షీట్ తయారు చేసి, అది కూడా ఆన్లైన్లో లేదా టాలీలో ఎంట్రీలు వేసి ఒక మంచి రిపోర్ట్ ఇచ్చే అకౌంటెంట్ నెలల తరబడి మాకు దొరకడు అనమాట. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి కూడా దొరకట్లేదంటే ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ నా దగ్గర ఉన్న కంపెనీస్లో, చాలా కంపెనీస్లో అకౌంటెంట్ ఉంటే చూడండి అనేది రోజువారీ ఒక అలర్ట్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్ కనీసం 10 చోట్ల అకౌంటెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే అకౌంటెంట్ అంటే జాబ్ పంపించగానే నెక్స్ట్ డే వర్క్ ఏం చేయాలనేది నేను నేర్పిస్తూ కూర్చోలేను కదా. వాళ్ళు ఆల్రెడీ వర్క్ నేర్చుకుని అక్కడ జాబ్ చేస్తూ వాళ్ళకి రిపోర్టింగ్ ఇచ్చే కెపాసిటీ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. ఎందుకంటే డబ్బిచ్చి జాబ్లో పెట్టుకొని వర్క్ అంటే సర్టిఫికేట్ మీద ఉంటుంది, టాలీ కోచింగ్ చేసినట్టు, బీకామ్ చేసినట్టు, ఇంటర్మీడియట్లో 96% వచ్చినట్టుగా, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉంటాయి. కానీ వర్క్ ఇస్తే అడ్వైస్ లేకుండా, ఇండిపెండెంట్గా అడ్వైస్ చేయకుండా జర్నల్ ఎంట్రీలు వేయలేరు, లేదా అకౌంట్స్ని రాసి ఒక రిపోర్ట్ ఓనర్కి ఒక రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది.
అయితే మరి ట్రైనింగ్ అంతా ఏమవుతుంది మరి? కాలేజీలో సంవత్సరాల తరబడి కాలేజీలో అకౌంట్స్ నేర్చుకుంటారు, తర్వాత బయట కోచింగ్ సెంటర్ పోయి అకౌంట్స్ నేర్చుకుంటారు, ఆన్లైన్లో ట్యుటోరియల్స్ చూస్తారు. ఇవన్నీ ఎంత చేసినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఎందుకు రావట్లేదో మాకు అర్థం కావట్లేదు. 25 ఏళ్ళ క్రితము ఇంకా ముందు తీసుకుంటే అకౌంటెంట్స్ 10th క్వాలిఫైడ్. నేను నేను సీఏ చేసిన కొత్తలో 25 years బ్యాక్ మాకు ఒక పెద్ద కంపెనీలో అంజిరెడ్డి అని అకౌంటెంట్ ఉండేవాడు. అప్పుడంతా మాన్యువల్ అకౌంటింగ్ కదా, మేము ఆడిట్ చేస్తుంటే ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్లో ఒక్కోసారి మాన్యువల్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోయేది అనమాట. అయితే ఆయన అంతకుముందు 10 ఏళ్ళు అదే కంపెనీలో చేస్తున్నాడు కాబట్టి ఆయన రోజు అకౌంట్స్ రాసి ఆయనకి ట్రయల్ బ్యాలెన్స్ కంటతా వచ్చేదన్నమాట. అంటే ట్రయల్ బ్యాలెన్స్ నేను నా స్టూడెంట్స్ టాలీ చేయలేకపోతే అతను ట్రయల్ బ్యాలెన్స్ కళ్ళు మూసుకొని ఈ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్, క్రెడిట్ ఐటమ్స్ ఇవి ఉంటాయి కదా, సేల్స్ ఉంటుంది, కరెంట్ లయబిలిటీస్, లోన్స్, క్యాపిటల్ అకౌంటు, సేల్స్, ఇవన్నీ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ ఐటమ్స్ ఉంటాయి. డెబిట్ ఐటమ్స్ ఏముంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి అయితే అవి ఒక 100 ఐటమ్స్ ఉంటే 100 ఐటమ్స్ ఇవి ఆయనకి కంటతా వచ్చేది. ఫిక్స్డ్ అసెట్స్, ఈ ఐటమ్స్ వచ్చాయా, ఇందులో ఇంత బ్యాలెన్స్ ఉందా అని ఆయన అడిగేవాడు అనమాట. అట్లే కరెంట్ అసెట్స్ ఇన్ని ఐటమ్స్ ఉండాలి, ఇంత బ్యాలెన్స్ ఉందట, అట్లా కంటతా వచ్చేటి అనమాట ఆయన ట్రయల్ బ్యాలెన్స్. ఆయన మాకు ఈజీగా ట్రయల్ బ్యాలెన్స్ ఇట్లా అసిస్టెంట్స్ లేదా నేను ఎక్కడైనా మిస్ అయినా ఆయన ఇట్లా ఈజీగా టాలీ చేసుకునేవాళ్ళం. ట్రయల్ బ్యాలెన్స్ అయిపోతే దాన్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేయటము ఈజీ కదా, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయటం, ఇది ఇట్లా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, మనము మాన్యువల్ పోస్టింగ్ లేదు, అంత ఆటోమేటిక్ అయిపోతుంది. టాలీ సాఫ్ట్వేర్ కానీ వేరే సాఫ్ట్వేర్ కానీ మనం బేసికల్గా సబ్సిడరీ బుక్స్ అంటే క్యాష్ బుక్, పర్చేజు, సేల్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిజిస్టర్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, ఇట్లాంటి కొన్ని లెడ్జర్స్ మనము బేసిక్ డేటా ఎంట్రీ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ వరకు అదే వస్తుంది. అయితే ఈ సిస్టంలో ఈ బేసిక్ ఎంట్రీ రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కూడా రాంగ్ అవుతుంది అనమాట. అంటే అకౌంట్స్ మొత్తం రాంగ్ అవుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతాయి. ఇట్లా ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయన్నమాట. 25 ఏళ్ళ తర్వాత అకౌంటింగ్ క్వాలిటీ పెరగాలి కానీ తగ్గింది. అయితే దానివల్ల ఏమవుతుందంటే లక్షల మంది అకౌంటెంట్ జాబ్స్ క్యాండిడేట్స్ ఉంటారు, కానీ వాళ్ళకి సరిపడా జాబు రాదన్నమాట. వచ్చినా కూడా శాలరీ, మంచి శాలరీ రాదు. ఒక అకౌంటెంట్ ఒక 50,000 శాలరీ డిమాండ్ చేయాలి, నాకు నెలకి ఒక 50,000 కావాలి అంటే వాళ్ళకి 50,000 ఇచ్చి తీసుకోవడానికి ఎంత నాలెడ్జ్ ఉండాలో అంత నాలెడ్జ్ ఉండట్లేదు. అందుకని వాళ్ళు 50,000 బదులుగా 15,000కి, 50 బదులుగా 15కే సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి. అది సరిపోదు, దానికోసము ఇంకా వేరే పార్ట్ టైమ్స్ ఇట్లా కష్టపడి జీవితం అంతా వెళ్ళదీస్తుంటారు అనమాట. అయితే అకౌంటెంట్స్కు ఇంకొక 25 yearsకి ఇప్పటికీ తేడా ఏమొచ్చిందంటే, బీకామ్ 25 ఏళ్ళ క్రితం ఎవరైనా బీకామ్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఒక ఏడాది కంపల్సరీ సీఏ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు. అంటే సీఏ చదివే స్టూడెంట్స్ కాకుండా, ట్రైనింగ్లో కాకుండా బీకామ్ చేసిన తర్వాత వచ్చి సీఏ ఆఫీస్లో మా దగ్గర చేరేవారు అనమాట. అంటే జాబ్ కాకుండా ట్రైనింగ్ కూడా, బీకామ్ అయింది, పాస్ అయినా ఫెయిల్ అయినా, ఈవెన్ బీకామ్ సెకండ్ క్లాస్ అయినా, లేదా ఈవెన్ బీకామ్ ఫెయిల్ అయ్యి కంపార్ట్మెంటల్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా ఒక సీఏ దగ్గర 1 year పనిచేస్తే నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి చేరేవాళ్ళు అనమాట. అప్పుడు మేము వాళ్ళకి ఏదో నామినల్గా శాలరీ ఇవ్వడము, స్టైఫండ్ ఇవ్వడము, ఆఫీస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఎంత అవర్స్ వస్తున్నారు, చాలా వర్క్ చేస్తే కొంచెం ఎక్కువ శాలరీ ఇవ్వడం, లేదా నామినల్గా వచ్చి 1-2 hours చేసుకుని వెళ్తే కొంచెం అట్లా స్టైఫండ్ ఇవ్వడం, ఇట్లా ఉండేది. కాకపోతే ఒక 1,00,000 మంది బీకామ్ చదివితే 1,00,000 మంది ఏదో ఒక సీఏ దగ్గర కొన్ని 3 నెలలు 6 నెలలు ఏడాదో పని నేర్చుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఆ క్వాలిటీతో లైఫ్ లాంగ్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చేవి, దానిలో సడన్ జంప్ వచ్చేది అనమాట. ఇప్పుడు నా దగ్గర అట్లా వర్క్ నేర్చుకున్న బీకామ్ వాళ్ళు కానీ అర్లీగా 25 ఏళ్ళ క్రితం నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంచి పొజిషన్ ఉంది. గత 10 ఏళ్ళుగా చూసుకుంటే
ఇంకా దారుణంగా ఉంది అనమాట. అయితే మరి ఇది స్టూడెంట్స్కి ఇది నాకు కొంచెం ఆవేదన కలిగించి, అరే మనకి మా దగ్గర ట్రైనింగ్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, అట్లా క్లయింట్స్కి ఇబ్బంది అవుతుంది. మా దగ్గర ట్రైనింగ్ చేశారనుకోండి, మా దగ్గర క్లయింట్ దగ్గర జాబ్ పెట్టియచ్చు. ఎందుకంటే ట్రైనింగ్లోనే సో అండ్ సో క్లయింట్కి మీరు జాబ్లో పంపిస్తాం కాబట్టి వాళ్ళ దగ్గర ఇదంతా ఈ ఎంట్రీస్ ఇట్లా చేయాల్సి ఉంటుందని ట్రైనింగ్ ఇవ్వచ్చు, స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇవ్వచ్చు అనమాట. 10 రకాల కంపెనీస్ మా దగ్గర ఉంటే ఒక అందులో 10 రకాలు నేర్పించి ఏ 10 రకాల్లో ఏ కంపెనీకి జాబ్కి వెళ్ళినా కూడా వాళ్ళు సక్సెస్ అవుతారనమాట. అట్లా కాకుండా బయట కోచింగ్ సెంటర్లో జాబ్ ఇప్పిస్తామని, లేదంటే ఇట్లా మీరు మా దగ్గర చేరండి, మాకు ఫీజు కట్టండి, ట్రైనింగ్ ఇస్తాం, జాబ్ కూడా మేమే ఇప్పిస్తామని చెప్పి కోచింగ్ ఇస్తుంటారు. అందులో ఏమవుతుందంటే వాళ్ళు సీఏలు కాదనమాట, వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ కాదు, ఓన్లీ వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మా దగ్గర ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్గా మేము ఇచ్చే వరకు ఒక కంపెనీ, రన్నింగ్ కంపెనీది వర్క్ ఇస్తాం. అదే మీరు ఇంటర్మీడియట్, బీకాము, తర్వాత ఎంకాము, ఎంబీఏ వీటిలో ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఎంట్రీస్ చెప్తారు. ఈ వేరే కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే అట్లాగే వాళ్ళు ఇమాజినరీ ఎంట్రీస్ చెప్తారు. ఈ ఇమాజినరీ ఎంట్రీస్ నెలలో 2 నెలల్లో కోచింగ్ తీసుకొని వాళ్ళకి ఫీజు కట్టిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత జాబ్లో పెట్టుకున్న తర్వాత అక్కడ ఎంట్రీస్ ఇమాజినరీ ఎంట్రీస్ కాకుండా వేరే ఎంట్రీస్ ఉంటాయి. ఒక్కోసారి ఎంత కష్టంగా ఉంటాయంటే, నేను కొన్ని ఎంట్రీస్ ఒక్కోసారి వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ బట్టి నేనే ఎంట్రీ ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది అకౌంటెంట్కి. నా ఎదురుగా ఉండి సార్ ఈ ఎంట్రీ ఎలా వేయాలంటే దాన్ని స్టడీ చేసి ఇలా వేయండి అని చెప్పాల్సి ఉంటుంది. అంత కష్టంగా ఉంటుందన్నమాట. అందుకని అకౌంటెంట్స్ ఒక నెల తిరిగే లోపే ఆ అకౌంటెంట్కి ఏం పని రాదని తీసేస్తారు. అప్పుడు ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు నేను నీకు జాబులో పెట్టించాను, కానీ మీరు సరిగా పని చేయకపోతే నేనేం చేయాలని తప్పించుకుంటారనమాట. ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. సో అందుకని నాకు తోచింది, మీరు కామెంట్స్ రూపంలో ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నేను రిప్లై ఇస్తుంటాను. అప్పుడప్పుడు అకౌంట్స్ ట్రైనింగ్ కూడా ఎంట్రీస్ ఏ కంపెనీస్లో ఎట్లాంటి ఎంట్రీస్ ఉంటాయి, ఎట్లాంటి ఎంట్రీస్ వేయాలి, కష్టమైన ఎంట్రీస్ జనరల్గా ఎట్లా ఉంటాయి, రెగ్యులర్ ఎంట్రీస్ ఎవరైనా వేస్తారు, కష్టమైన ఎంట్రీస్ ఏముంటాయి, అవి ఎట్లా వేసుకోవాలి, ఇట్లాంటి అనేది నేను చెప్తూ ఉంటాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీనికి ఏం ఖర్చు లేదు. సో అట్లా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.